అశ్విని గారు, అడిషనల్ కమిషనర్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నాగిరెడ్డి గారు, అలాగే అశోక్ గారు, డీసీపీ నాగరాజ్ ప్రకాష్ గారు, ఈరోజు ఈ పాస్పోర్ట్ మేళాకు వచ్చినటువంటి పోలీసు కుటుంబ సభ్యులు, అధికారులు, members of the media, ladies and gentlemen. హైదరాబాద్ సిటీ పోలీస్లో ఈరోజు ఒక మంచి శుభదినము. ఎందుకంటే అనునిత్యం 24 గంటలు డ్యూటీలో నిమగ్నమైనటువంటి పోలీసు అధికారులకు, సిబ్బందికి వాళ్ళు సొంత పనులు చేసుకోవాలనుకున్నప్పుడు అపాయింటెడ్ టైంకి ఆ రోజు మనం పోగలుగుతామా లేదా అనేది ఒక డౌట్ ఎప్పుడు ఉంటుందన్నట్టు. పోలీసులో ఫ్రీ టైం దొరుకుతున్నప్పటికీ కూడా మనం అనుకున్న టైంకి ఆ రోజు ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. చాలాసార్లు మా పోలీస్ అధికారులు, సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్లు కొంటారు. ఫైనల్గా సినిమా టైం వచ్చేవారికి ఏదో డ్యూటీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో జరుగుతుంది. అలాగే ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనం ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని ఫైనల్గా ఆ రోజు వచ్చే రోజు అపాయింటెడ్ డేట్ వచ్చిన రోజు నేను రాగలుగుతానా లేదా ఒక సంశయం ఎప్పుడు కూడా పోలీసు అధికారులకి సిబ్బందికి ఉంటుంది. అయితే ఈరోజు స్పెషల్గా వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి ముందుగానే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేసి ఒక రికార్డ్ నంబర్లో 2222 ఫ్యామిలీస్కి మనం ఇక్కడ ఈ పాస్పోర్ట్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి పాస్పోర్ట్ పొందే విధంగా ఈరోజు మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అశ్విని గారి ఒక సహాయ సహకారాలతో, ఆమె ప్రోత్సాహంతో, ఆమె ఇనిషియేటివ్తో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో ఉపయోగకరమైనటువంటి యాక్టివిటీ. వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అశ్విని గారు. ఎప్పుడు పోలీసులో మేము అనుకుంటా ఉన్నట్టు మిగతా వారు పండుగ చేసుకునేటప్పుడు మేము పండుగ చేసుకోవడానికి మనము అవకాశం లేదు. గవర్నమెంట్ మీద డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఏ యాక్టివిటీ ఉన్నా కానీ మన ఫెస్టివల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, మిగతా ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా పోలీస్ సిబ్బంది అంతా డ్యూటీలో ఉండడం, సమాజ శ్రేయస్సు కొరకు వారి యొక్క పర్సనల్ కంఫర్ట్స్ అండ్ బెనిఫిట్స్ని త్యాగం చేస్తూ నిరంతరం సమాజం యొక్క మంచి కొరకు పాటుపడేటటువంటి పోలీసు కుటుంబాలకు, పోలీస్ ఆఫీసర్స్కి, వారి కుటుంబాలకు కూడా ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి పాస్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ అధికారులని, అలాగే మన రీజనల్ పాస్పోర్ట్ అధికారి గారిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టంలో కూడా ఒక రెవల్యూషనరీ మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడే ఆర్టీఓ గారు, నాగిరెడ్డి గారు చెప్తున్న విధంగా 2012లో మనకి 61 days యావరేజ్ వెరిఫికేషన్ ఉంటే ఈరోజు 6 days యావరేజ్ వెరిఫికేషన్ తెచ్చామంటే అది ప్రజల యొక్క అవసరాలకి, ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మన పనితనంలో మార్పులు తీసుకొని వచ్చి టెక్నాలజీని చేదోడు వాదుడుగా వాడుకుంటూ టెక్నాలజీ ద్వారా ఈరోజు దీన్ని మనము పరిష్కరించగలిగాం. అలాగే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టంలో పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఎవరికైతే అవుతుందో అప్లికెంట్కి, ప్రతి అప్లికెంట్ని కూడా మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి కాల్ సెంటర్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరిగింది, వారికి నచ్చే విధంగా జరిగిందా లేదా, దాంట్లో ఏమైనా సమస్యలు లేదా, వారు ఎక్స్పెక్టేషన్స్ కంటే భిన్నంగా మా వారు ఏమైనా ప్రవర్తించడం కానీ, వారి యొక్క
యాక్షన్స్ కానీ ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడము, దీంట్లో ఏదైనా మంచి చెడులు ఉన్నప్పుడు వాటిని కోర్స్ కరెక్షన్ అనేది టైం టు టైం చేసి ఈ సిస్టమ్ ఆఫ్ వెరిఫికేషన్ని కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ చేసినందుకు నాగిరెడ్డి గారిని వారి ఎంటైర్ టీంని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, టెక్నాలజీ యాజ్ ఎ ఫోర్స్ మల్టిప్లయర్ మొత్తము మన టెక్నాలజీ వాడడం ద్వారా ఒక ఎంటైర్ ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేయొచ్చు అనేది ఈరోజు ప్రత్యేకంగా మన పిఎస్సిఎస్ఏ ఉన్నది, పాస్పోర్ట్ సేవా కేంద్రం. ఇంతకుముందు మనం పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే సికింద్రాబాద్లో మార్నింగ్ 4 o'clock నుంచి వెళ్ళి లైన్లో నిలబడాలి, మళ్ళీ మన టర్న్ వచ్చేవరకు మనం లోపలికి వెళ్ళేస్తామా లేదా తెలియదు, మనకి ఆ టోకెన్ దొరుకుతుందా లేదా అనే ఒక సమస్య ఎప్పుడూ ఉండేదన్నట్టు. ఎవ్రీడే ఒక లాంగ్ అండ్ ప్రాబ్లంగా ఉండే పరిస్థితి నుండి ఈరోజు టెక్నాలజీని వినియోగం చేసి ఈ సిటిజన్ సర్వీస్ డెలివరీలో సమగ్రమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా సర్వీస్ డెలివరీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి అని అనుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాస్పోర్ట్ ఇష్యూ సిస్టమ్ ఏదైతే ఉందో వారు తెచ్చినటువంటి మార్పులు ఎప్పుడు మా అందరికీ కూడా నిదర్శనంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలాంటి మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినందుకు మరొకసారి ఆర్పిఓ గారిని వారి సిబ్బంది అందరినీ కూడా నేను అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.